తక్కువ బడ్జెట్లు ఎక్కువ లాభాలు పొందే వెంచర్ కోసం మీరు చూస్తున్నారా? అయితే ఈస్టర్న్ మెడోస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. అసలు ఈ కొండ ప్రాంతాన్ని ఇంత అద్భుతంగా మార్చాలి అంటే చాలా కృషి అవసరము. దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఆ లొకేషన్ సరౌండింగ్స్ లో ఏవైనా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి ఎస్సీజెడ్లు కానీ కంపెనీలు కానీ ఉండడం అనేది మేము మేజర్ ప్రిన్సిపల్ గా చూసుకునే ఒక లొకేషన్ ని మేము సెలెక్ట్ చేసుకుంటాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. భూమి కొనడం ఒక బాధ్యత, ఒక భద్రత. కానీ ఈ కాలంలో భూమి కొనడం బరువుగా మారిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే అలా మారిపోయింది. కానీ ఇప్పుడు కూడా ఎంతో మంది సామాన్యులకు బంగారం లాంటి భూమిని అందుబాటు ధరలో ఇచ్చిన సంస్థ అక్షిత ఇన్ఫ్రా. మరి ఆల్రెడీ 24 ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 25th ప్రాజెక్ట్ ని మన గట్కేసర్ లో లాంచ్ చేశారు. అదే ఈస్టర్న్ మెడోస్ అన్నమాట. మరి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి? సామాన్యులకు అందుబాటులో ధరలో ఉంటుందా? అలాంటి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ అందజేస్తారా? ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అక్షిత ఇన్ఫ్రా ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నాను. సో ముందుగా పెట్టుబడి పెట్టే వాళ్ళందరికీ కూడా ఆలోచించేది కరెక్ట్ గా ఐడియల్ లొకేషన్ లో ఉందా, ఎలా ఉంది, ఐడియల్ లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? గట్కేసర్ ని మీరు ఐడియల్ లొకేషన్ అని ఎలా అంటారు? అంటే ఐడియల్ లొకేషన్ అంటే మాకు ఒక 3 పారామీటర్స్ ని మేము చెక్ చేసుకుంటామండి. బేసిక్ గా ఫస్ట్ పారామీటర్, మనం ఏ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ లొకేషన్ నుంచి కోర్ సిటీకి కనెక్టివిటీ ఎలా ఉందో మేము బేసిక్ గా చూసుకుంటాం. అలాగే రెండో అంశం ఏం చూసుకుంటామంటే ఆ లొకేషన్ లో నైబర్హుడ్ ఎలా ఉంది, ఎగ్జిస్టింగ్ ఏవైనా విలేజెస్ కానీ టౌన్స్ కానీ ఉన్నాయా, ఆ టౌన్స్ కి లొకేషన్ దగ్గరగా ఉందనేది రెండో పారామీటర్ గా మేము చెక్ చేసుకుంటాం. అలాగే మూడో పారామీటర్ గా ఆ లొకేషన్ సరౌండింగ్స్ లో ఏవైనా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి ఎస్సీజెడ్లు కానీ కంపెనీలు కానీ ఉండడం అనేది మేము మేజర్ ప్రిన్సిపల్ గా చూసుకునే ఒక లొకేషన్ ని మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూనే మేము ఒక వెంచర్ కానీ, ఒక విల్లా ప్రాజెక్ట్ కానీ, ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కానీ ఖచ్చితంగా ఈ పారామీటర్స్ ఫాలో అవుతూ మేము చేస్తూ ఉంటాం. అయితే ఈస్టర్న్ మెడోస్ లొకేషన్ పరంగా అంటే మీరన్న 3 పొటెన్షియల్స్ ఉన్నాయా? డెఫినెట్ గా ఉన్నాయండి. ఎందుకంటే ఈ ఈస్టర్న్ మెడోస్ ఈ ప్రాజెక్టు డైరెక్ట్ గా కోర్ సిటీ ఉప్పల్కి కనెక్ట్ అయి ఉంటుందండి. ఉప్పల్ నుండి స్టార్ట్ అయితే ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, నారపల్లి, మనకి గట్కేసర్లో ఓఆర్ఆర్ వస్తుంది. ఓఆర్ఆర్ దాటి కొంచెం ముందుకు రాగానే ఔషాపూర్ దగ్గర మనం లెఫ్ట్ తీసుకుంటే బిఫోర్ బీబీ నగర్, లెఫ్ట్ తీసుకుంటే కొండమడుగు కానుకొని మన 170 ఏకర్స్ ఈస్టర్న్ మెడోస్ ప్రాజెక్ట్ ఉంటుంది. కనెక్టివిటీ వైజ్ గా ఈస్టర్న్ మెడోస్ కి వెల్ కనెక్టివిటీ బాగుందండి. రెండో పారామీటర్ వచ్చేసి ఎప్పుడు కూడా నైబర్హుడ్ చూసుకుంటాం. అంటే ఏ ప్రాజెక్ట్ చేసినా ఆ సరౌండింగ్స్ లో ఏవైనా ఎగ్జిస్టింగ్ విలేజెస్ కానీ ఎగ్జిస్టింగ్ టౌన్స్ కానీ ఉన్నాయని ఈస్టర్న్ మెడోస్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఓఆర్ఆర్ దాటాక వరంగల్ హైవేలో కొంచెం జర్నీ చేస్తే మనం ఔషాపూర్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే పెద్ద విలేజ్ ఒకటి కొండమడుగు వస్తుంది. ఈ కొండమడుగులో ఒక 2000 మంది కుటుంబాలు ఈ రోజే స్టే చేస్తున్నాయి. అలాగే మన ప్రాజెక్ట్ కి ఎడమ వైపు ఇంకొక ఎగ్జిస్టింగ్ మండల్ హెడ్ క్వార్టర్ బొమ్మల రామారం ఉంది. ఈ బొమ్మల రామారం కూడా ఒక 24 గ్రామాలకు ఒక హెడ్ క్వార్టర్ గా ఉంటూ 3000 మంది ఈ బొమ్మల రామారంలో స్టే చేయడం. ఈ బొమ్మల రామారంలో కూడా మినిమం ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి. అంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హై స్కూల్స్ కానీ, అలాగే రెస్టారెంట్స్ కానీ, బ్యాంకులు కానీ, ఏటీఎంలు కానీ, హాస్పిటల్స్ కానీ, అన్నీ ఒక మనిషి బ్రతకడానికి ఏవైతే కామన్ వసతులు కావాలో అవన్నీ కూడా బొమ్మల రామారంలో ఉన్నాయి, అటు కొండమడుగులో ఉన్నాయి. కాబట్టి మధ్యలో మన ప్రాజెక్ట్ ఉండే విధంగా మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మూడో పారామీటర్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏ ప్రాజెక్టుకైనా రెసిడెన్షియల్ గ్రోత్ రావాలంటే, డిమాండ్ రావాలంటే సరౌండింగ్స్ లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి కంపెనీలు, ఎస్సీజెడ్లు ఉండటం మేము
సహజంగా చూసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ కూడా అలా చూడడం జరిగింది. మనము ఉప్పల్తో స్టార్ట్ అయితే ఉప్పల్ అనేది ఒక కోర్ సిటీ. ఈ కోర్ సిటీలోనే మీకు అక్కడే నాచారం ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, మల్లాపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, అలాగే సర్వే ఆఫ్ ఇండియా ఉంది, సిసిఎంబి ఉంది. ఇవన్నీ వీటన్నిటిలో పనిచేసే ఎంప్లాయీస్ ఉప్పల్లో స్టే చేయడం జరుగుతూ ఉండేది. అయితే ఈ వరంగల్ హైవేలో ఉప్పల్ దాటిన తర్వాత ఎప్పుడైతే ఇన్ఫోసిస్ క్యాంపస్, విప్రో, అలాగే జెన్పాక్ట్ ఇవన్నీ వచ్చాయో ఉప్పల్ దాటి స్టే చేయడం మొదలెట్టారనమాట. అంటే ఇప్పుడు నారపల్లిలో, అలాగే గట్కేసర్లు చిన్న చిన్నగా గ్రోత్ స్లోగా స్టార్ట్ అయిపోయి విల్లాసు, అపార్ట్మెంట్ కల్చర్ అప్ టు గట్కేసర్ వరకు వచ్చేసింది. అలాగే గట్కేసర్ దాటిన తర్వాత బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం, బీబీ నగర్లో రైల్వే స్టేషన్ ఉండటం, గట్కేసర్ వరకు మనకు ఎంఎంటిఎస్ రావడం, అలాగే మన ఎగ్జిస్టింగ్ ఊరున్నటువంటి పక్కన బొమ్మల రామారంలో మండలాఫీస్లో ఎంప్లాయీస్ ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంప్లాయీస్ ఉంటారు, అలాగే కాలేజీలో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు, ఇట్లా భువనగిరి నుంచి వచ్చే ఎంప్లాయీస్ ఉంటారు. అందరికీ ఒక ఇల్లు కట్టుకుంటే వాళ్ళు వర్క్ ప్లేస్ కి వెళ్ళి వచ్చేటువంటి డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ ఉన్నందువల్ల కన్వీనియంట్ గా కనెక్టివిటీ పరంగా కానీ ఇటు ఉద్యోగ అవకాశాలు ఉండే కంపెనీలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ లొకేషన్ ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రీసెంట్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం దావోస్ లో జరిగింది. ఈ దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ ని ఇంకా ఎక్స్టెండ్ చేసే ఉద్దేశంలో ఇన్ఫోసిస్ ఉంది. 750 కోట్ల రూపాయలు పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ కి అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ 35,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. అదనంగా ఇంకొక 17,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి స్కోప్ కూడా ఇన్ఫోసిస్ కల్పిస్తుంది. కాబట్టి అప్పుడు ఈ 17,000 మందికి ఉద్యోగాలు దొరికినట్లయితే ఓఆర్ఆర్ బయట కూడా ఇల్లు రావాల్సిన అవసరం ఉంటుంది. ఈస్టర్న్ మెడోస్ అనేది ఇన్ఫోసిస్ క్యాంపస్ లో పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ గా నేను సజెస్ట్ చేస్తాను. అలాగే ఈ లొకేషన్ కి దగ్గరలోనే మనకు తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట ఉంది, అలాగే కీసరగుట్ట టెంపుల్ ఉంది. ఏదైనా కూడా ఈ మన లొకేషన్ బేస్ చేసుకుంటే సెంటర్ గా ఉంటే సరౌండింగ్స్ అంతా కూడా ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించేది కానీ ఏదో ఒక యాక్టివిటీ ఉంది. కాబట్టి మనము ఈ ఈస్టర్న్ మెడోస్ అనే ప్రాజెక్ట్ ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఎక్కువ మంది కస్టమర్స్ జనరల్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే హైవే నుంచి ఎంత దూరం ఉందని అడుగుతున్నారు. ఈ ప్రాజెక్ట్ చాలా విశాలమైన ప్రాజెక్ట్. 170 ఎకరాలు హైవే మీద తీసుకున్నట్లయితే మేము ఏవైతే అనుకున్నామో ఆ పర్పస్ సాల్వ్ కాదు. ఎందుకంటే ఒక పీస్ఫుల్ లొకేషన్ లో రిసార్ట్ సౌకర్యాలు ఇవ్వాలనేది ఒక ఆస్పెక్ట్ అయితే హైవే మీద 170 ఎకరాలు దొరకడం కష్టం. అలాగే హైవే మీద ప్రాజెక్ట్ చేస్తే మనకేమవుతుందంటే రేట్లో వ్యత్యాసం వస్తుంది. కాబట్టి మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి అందించలేం. కాబట్టి కొంచెం హైవే నుంచి లోపలికి వెళ్ళినా కూడా ఈ సౌకర్యాలన్నీ అందించడంతో పాటు రేటు తక్కువగా ఇవ్వగలుగుతాం. కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళడం అవుతుంది. అయితే ఈ ప్రాజెక్టు మనకి అటు ఓఆర్ఆర్, అటు రీజనల్ రింగ్ రోడ్డు రెండు హైవేల మధ్యలో ఉంటుంది. కాబట్టి జనరల్ గా సిటీ గ్రోత్ ఓఆర్ఆర్ రాకముందు సిటీ అంటే కొంతవరకే పరిమితం అయి ఉండేది. ఓఆర్ఆర్ ని ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ ఎగ్జిట్ దగ్గరకైనా కానీ ఓఆర్ఆర్ లోపలంతా సిటీ టచ్ అయిపోయింది. అట్లాగే గట్కేసర్ అంటే ఏదో దూరం అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. కానీ గట్కేసర్ వరకు సిటీ టచ్ అయిపోయింది. మా ప్రాజెక్ట్ అనేది రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉంటుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్డు రాగానే గట్కేసర్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఓఆర్ఆర్ వరకు టచ్ అయిందో అలాగే రీజనల్ రింగ్ రోడ్డు వైపు కూడా టచ్ అయిపోతుంది. మనము ఒక మధ్య ప్లేస్ లో సిటీలో రానున్న 5-6 సంవత్సరాల్లో డెఫినెట్ గా ఉండబోతుంది అనేది మా అంచనా. అంటే డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా, కన్వీనియన్స్ పరంగా కూడా చూసుకున్నా కరెక్ట్ లొకేషన్ లో ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి చెప్తారా? అంటే ఎన్ని ఎకరాలలో ఉంది, ప్లాట్స్ ఎలా ఉన్నాయి, ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయి? ఈ ప్రాజెక్టు 170 ఏకర్స్ లో మనం ఈ ప్రాజెక్ట్ ఈస్టర్న్ మెడోస్ అనే ప్రాజెక్ట్ చేసామండి. ఇది ఒక అద్భుతమైన లొకేషన్ లో మనం డిజైన్ చేయడం జరిగింది.
ఇప్పుడు మనము ఓఆర్ఆర్ దాటి వరంగల్ హైవేలో కొంచెం దూరం వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనకు కొండమడుగు అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లో హెచ్ఎండిఏ ఏం చేసిందంటే 250 acres ఒక అర్బన్ ఫారెస్ట్ పార్క్ తయారు చేసింది. ఆ పార్క్ తయారు చేసిన తర్వాత ఆ పార్క్ క్రాస్ కాగానే ఒక చిన్న కొండ కనిపిస్తుంది. ఆ కొండ కానుకొని 170 ఎకరాల విస్తీర్ణంలో ఈ లేఅవుట్ ని మనం చేయడం జరిగింది. చుట్టూ అన్ని పొలాలు, అక్కడక్కడ చెరువులు కనిపిస్తాయి. సుందరంగా కనిపించేటువంటి లొకేషన్ లో మనం ఈ ఈస్టర్న్ మెడోస్ అనే ప్రాజెక్ట్ ని మనం చేయడం జరిగింది. ఓకే, సో దీంట్లో జనరల్ గా ఇచ్చే ఎమ్యూనిటీస్ ఏమేమి ఉంటాయి? అంటే ఇక్కడ ఎమ్యూనిటీస్ లో 2 రకాలటువంటి ఎమ్యూనిటీస్ ఉంటాయండి. జనరల్ గా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మనము ఎప్పుడు డైలీ యూటిలైజ్ చేసేటువంటి రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, అలాగే వాటర్ కనెక్షన్స్, ఇవన్నీ కూడా డైలీ యూసేజ్ చేసేటువంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. అట్లాగే డైలీ యూసేజ్ కాకుండా అప్పుడప్పుడు సందర్భోచితంగా ఏదన్నా సెలబ్రేషన్స్ వస్తే కూడా ఆ సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా కొన్ని ఎమ్యూనిటీస్ ని మనం దీంట్లో ప్రొవైడ్ చేయడం. అయితే డైలీ యూసేజ్ ఎమ్యూనిటీస్ కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి రోడ్లు చాలా స్టాండర్డ్ గా వేయాలి. రోడ్లు వేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం రోడ్లు వేయడం జరిగింది. అలాగే డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కానీ, అలాగే డ్రైనేజ్ పైప్స్ కానీ, సివరేజ్ పైప్స్ కానీ ప్రతి ప్లాట్ కి కనెక్షన్ ఇచ్చే చోట కరెక్ట్ గా ఉన్నావా లేదా ఒక సపరేట్ ఇంజనీర్స్ తోటి మనం చెక్ చేసుకొని ఇంజనీర్స్ పర్యవేక్షణలో ఈ డెవలప్మెంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా రిపేర్ చేయాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని అలాంటి వసతులు కూడా మనము డైలీ యూసేజ్ ఎమ్యూనిటీస్ కి ఇంత పెద్ద ప్రాజెక్టులు మనం ఇవ్వడం జరిగింది. ఓకే, మరి అకేషనల్ ఎమ్యూనిటీస్ ఏముంటాయి? అకేషనల్ ఎమ్యూనిటీస్ అంటే ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్టు, క్లోజెస్ట్ టు సిటీ ఉంది. క్లోజెస్ట్ టు సిటీ ఉన్నప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా జనరల్ గా ఓపెన్ ప్లాట్ కొనేటప్పుడు మనం ఒక ప్లాట్ కొన్నాము, కొన్న తర్వాత వదిలేసాము, అదే డెవలప్ అవుతుంటుంది, రేట్లు పెరుగుతాయి అనేది కామన్ గా మార్కెట్ లో ఉన్నటువంటి కస్టమర్స్ ఆలోచన. కానీ మా ఆలోచన ఈస్టర్న్ మెడోస్ ప్రాజెక్టు మేము స్టార్ట్ చేసేటప్పుడు మేము ఒక డిఫరెంట్ గా ఆలోచించాం. ఏం ఆలోచించామంటే సిటీగా దగ్గరగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కస్టమర్స్ వచ్చిపోయేంత డిస్టెన్స్ లో ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఒక బర్త్డే ఫంక్షను, లేదంటే ఒక పెళ్లి ఫంక్షను, లేదంటే ఏదన్నా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు డెఫినెట్ గా మేము గుర్తు రావాలి. మనం ఒక ప్లాట్ కొన్నాము, అక్కడ ఎమ్యూనిటీస్ ఉన్నాయి, అక్కడ పోయి సెలబ్రేట్ చేసుకోవాలని డెఫినెట్ గా మీ సంతోషాల్లో పాలు పంచుకునే విధంగా మనము ఈ ప్రాజెక్ట్ లో 75,000 SFTలో ఒక హ్యూజ్ క్లబ్ హౌస్ ఇస్తున్నాం. అలాగే స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఒక పార్టీ లాన్ ఇస్తున్నాం, డ్యాన్స్ ఫ్లోర్ ఇస్తున్నాం. ఇలాంటివే కాకుండా ఈ లొకేషన్ లో వచ్చి మీరు స్టే చేయగలిగితే ఇక్కడ రెగ్యులర్ గా ఉండడానికి ఒక సూపర్ మార్కెట్ ఇస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ లో మనము స్టే చేస్తూ ఏదన్నా అస్వస్థతకు గురైనప్పటికీ కూడా ప్రైమరీ హెల్త్ కేర్ ఒకటి ఇస్తున్నాం. ఇట్లాంటి డైలీ యూసేజ్ తో పాటు ఒక క్లబ్ హౌస్ మీద మనము టెర్రస్ గార్డెన్ ఒకటి ఇస్తున్నాం. టెర్రస్ గార్డెన్ తో పాటు సూట్ రూమ్స్, అడిషనల్ గా గెస్ట్లు ఏమన్నా వస్తే సూట్ రూమ్స్ ఇస్తున్నాం. ఇట్లా సెలబ్రేషన్ ఎమ్యూనిటీస్ ఇస్తూ ప్రత్యేకంగా ఈస్టర్న్ మెడోస్ కి చెప్పతగ్గ అంశం ఏంటంటే రోడ్ డిజైనింగ్ చాలా బాగుంటుంది. ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ లో కూడా 30 ఫీట్లు 40 ఫీట్లు రోడ్లు ఇస్తారు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో మేము ఏం చేసామంటే మెయిన్ రోడ్డు ఒక రోడ్డు వచ్చేసి 100 ఫీట్ ఇస్తున్నాము, ఇంటర్నల్ గా మెయిన్ రోడ్ వచ్చి 60 ఫీట్ ఇస్తున్నాము. మినిమం 40 ఫీట్ రోడ్డు ఉంటే రేపు కార్లు తిరగడానికి కానీ మన ఇంటి ముందు 2-3 కార్లు పార్క్ చేసుకున్నప్పుడు కూడా ఇబ్బంది లేకుండా రోడ్లు కూడా చాలా విశాలమైన రోడ్లు ఇస్తున్నాము. ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చాలా చక్కగా పెడతాం. ఎవెన్యూ ప్లాంటేషన్ చక్కగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ గేట్ నుండి లాస్ట్ గేట్ వరకు చూసేటప్పుడు ఒక పూల వనంలో మనం నడిచిన ఫీలింగ్ ఈస్టర్న్ మెడోస్ లో వస్తుంది. అలాగే ఇక్కడ 7 రకాలైనటువంటి 7 ప్లేసెస్ లో మనం పార్కులు ఇవ్వడం జరిగింది. నవే డేస్ లో అందరు కూడా ప్లాట్ తో పాటు
అపార్ట్మెంట్లో ఏవైతే గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఉంటాయో మనం కొనుక్కునే ప్లాట్ వెంచర్లో కూడా అలాంటి గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాంటి సందర్భాలను మేము ఫేస్ చేసి ఈ ప్రాజెక్ట్లో అలాంటి వసతులు కూడా మనం కల్పించడం జరిగింది. అంటే గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద పెద్ద పార్కులు ఉంటాయి, జాగింగ్ కానీ వాకింగ్ కానీ చేసుకోవడానికి పార్కులు ఉంటాయి. అలాంటి 7 పార్కుల్లో జాగింగ్కి వాకింగ్కి మనము పార్కులు ఇవ్వడం జరిగింది. అలాగే ఉదయాన్నే లేస్తే యోగా చేసుకోవడానికి యోగా డెక్స్ ఇస్తున్నాం, పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్స్ ఇస్తున్నాం. ఏదేమైనా కానీ ఒక 170 ఎకరాల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో గట్కేసర్ ఏరియాలో ఎక్కడా లేనటువంటి వసతులతోటి ఒక అందమైన గ్రామాన్ని సృష్టించి కస్టమర్స్కి అనుభవించాలని మేము ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని ఎమ్యూనిటీస్ ఉంటే దాన్ని గ్రామం అనరండి, అంటే ఒక సిటీ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఒక లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అలాంటి ఎక్స్పీరియన్స్ ని మీరు ఈ గట్కేసర్లో అందజేస్తున్నారు. ఇట్స్ వండర్ఫుల్ అని చెప్పొచ్చు. సో ఈ పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైతే కన్వీనియన్స్ పరంగా డెవలప్మెంట్ పరంగా ఆలోచిస్తున్నారో వాళ్ళు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఇక్కడ నేను పెడితే అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో ఈస్టర్న్ మెడోస్ లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎలా ఉండబోతుంది, ఎందుకు పెట్టాలి అనేది ఒక మాటలో చెప్తారా? ఒక మాటలో చెప్పాలంటే జనరల్గా ఎక్కడైనా కూడా ఏ ఇన్వెస్టర్ అయినా ఒక ప్లాట్ కొన్న తర్వాత ట్రాన్సాక్షన్ అంతా అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎస్ ట్రాన్సాక్షన్ అయిపోయిందని వదిలేయటం జరుగుతుంది. కానీ ఈస్టర్న్ మెడోస్లో ట్రాన్సాక్షన్ అయిపోయి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాతే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే విధంగా మారటం జరుగుతుంది. ఎందుకంటే ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత కూడా మన ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ ఉండటం వల్ల అప్పుడప్పుడు సరదాగా వచ్చి గడపడానికి ఎమ్యూనిటీస్ ఉంటాయి. కాబట్టి ట్రాన్సాక్షన్ జరిగినా కూడా మాతో అటాచ్ అయి ఉంటారు, ఈస్టర్న్ మెడోస్తో అటాచ్ అయి ఉంటారు. జనరల్గా ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ అయిపోతే వాళ్ళ పని అయిపోయింది అనుకుంటారు, కానీ ఈస్టర్న్ మెడోస్తో జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. చెప్పాలంటే ఎవరైతే ఫస్ట్ టైం బయర్స్ ఉంటారో ఫస్ట్ టైం బయర్స్కి ఈస్టర్న్ మెడోస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇవ్వలేని ప్రైస్కి మనం ఇస్తున్నాం. అది కూడా హెచ్ఎండిఏ లేఅవుట్, రెరా అప్రూవల్ కలిగి ఉంది, బ్యాంక్ లోన్ సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ మనం కస్టమర్కి అనుకూలంగా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, తక్కువ బడ్జెట్లో చేస్తున్నాం కాబట్టి రేపు అప్రిషియేషన్ బాగుండి వాళ్ళ లైఫ్ టైంలో ఒక మంచి పని చేశాము అని డైరీలో రాసుకుంటే అది ఈస్టర్న్ మెడోస్లో ప్లాట్ కొనడం అని వాళ్ళ కుటుంబ సమేతంగా గుర్తుండే విధంగా మనం ప్లాట్స్ కస్టమర్కి అందజేయడం జరుగుతుంది. పైగా ఈస్టర్న్ మెడోస్ అనేది ఒక కొండకి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్. కొండకు ఆనుకోవడం వల్ల కొండ మీద నుండి కిందికి ప్లాట్లు వస్తూ ఉంటాయి. అట్లా రావడం వల్ల ఇక్కడ అందమైనటువంటి సూర్యోదయాల్ని మనం చూస్తాం. ఎక్కడో అరకుకో లేక ఊటీకో వెళ్ళి సన్ రైజెస్ చూస్తుంటారు. కానీ మా దగ్గర ప్లాట్ కొనుక్కుంటే మా హిల్ మీద మీరు వస్తే 4 నుంచి 5 వరకు హిల్ వ్యూ సూర్యోదయాల్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే సూర్యాస్తమయాలు సన్సెట్స్ కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఒక కాటేజ్ కనుక ఇక్కడ నిర్మించుకుంటే అందమైన సూర్యోదయాలతో పాటు అందమైన సూర్యాస్తమయాలతో పాటు భోజనం చేస్తూ మీ ఫ్యామిలీతో మీ కుటుంబంతో మీ స్ట్రెస్లన్నీ మర్చిపోయి హ్యాపీగా గడిపేటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే మా ఈస్టర్న్ మెడోస్ ప్రాంతం అని ఖచ్చితంగా చెప్పగలను. ఈ ఈస్టర్న్ మెడోస్ ప్రాజెక్ట్కి ఏంటంటే జనరల్గా కొండ ప్రాంతం ఉంటే వాటర్ సోర్స్ ఉందా లేదని అడుగుతారు. కానీ మన లొకేషన్ చుట్టూ అన్ని దూరంలో కొన్ని చెరువులు ఉన్నాయి. మన ప్రాజెక్ట్కి ఆనుకొని మంజీరా పైప్ లైన్ మీరు ఫిజికల్గా చూడొచ్చు. మంజీరా పైప్ లైన్ వెళ్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్కి వాటర్ ప్రాబ్లం లేకుండా రేపు వాటర్ కనెక్షన్ కూడా మనం తీసుకోవచ్చు. మా ప్రాజెక్టు కనుక ఒక కుటుంబంతో వస్తే, ఒక కుటుంబం మొత్తం వచ్చినట్లయితే పెద్దవాళ్ళకు తగ్గినటువంటి పెద్దవాళ్లకు సంబంధించి సౌకర్యాలు ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయి. మీకు మీరుగా ఎవరైనా పక్క ఫ్యామిలీస్ నోటి మీ నైబర్స్ని తీసుకొచ్చినా కూడా స్టేటస్ సింబల్గా మీరు ఫీల్ అయ్యేటువంటి ఫెసిలిటీస్ మేము ఈస్టర్న్ మెడోస్లో మీకు ఇస్తాము. సొసైటీలో కూడా మా దగ్గర ప్లాట్ కొంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనేది నా హామీగా నేను చెప్పగలుగుతున్నాను. ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇవ్వలేని ప్రైస్కి మనం ఇస్తున్నాం. అది కూడా
హెచ్ఎండిఏ లేఅవుట్ రెరా అప్రూవల్ కలిగి ఉంది, బ్యాంక్ లోన్ సౌకర్యాలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ మనం కస్టమర్కి అనుకూలంగా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, తక్కువ బడ్జెట్లో చేస్తున్నాం కాబట్టి, రేపు అప్రిషియేషన్ బాగుండి వాళ్ళ లైఫ్ టైంలో ఒక మంచి పని చేశాము అని డైరీలో రాసుకుంటే అది ఈస్టర్న్ మెడోస్లో ప్లాట్ కొనడం అని వాళ్ళ కుటుంబ సమేతంగా గుర్తుండే విధంగా మనం ప్లాట్స్ కస్టమర్కి అందజేయడం జరుగుతుందండి. ఈ ప్రాజెక్టు ఎవరైతే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కోరుకుంటారో, ఆహ్లాదకరమైన వాతావరణము, కనెక్టివిటీ, ఫ్యామిలీ సమేతంగా వచ్చి గడపాలి, ఏది తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఎమ్యూనిటీస్ ఉండే వాళ్ళకి ఈస్టర్న్ మెడోస్ అనేది ఒక బెస్ట్ చాయిస్గా నేను చెప్తాను. పైగా ఈస్టర్న్ మెడోస్ అనేది ఒక కొండకి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్. కొండకు ఆనుకోవడం వల్ల కొండ మీద నుండి కిందికి ప్లాట్లు వస్తూ ఉంటాయి. అట్లా రావడం వల్ల ఇక్కడ అందమైనటువంటి సూర్యోదయాల్ని మనం చూస్తాం. ఎక్కడో అరకుకో లేక ఊటీకో వెళ్ళి సన్ రైజెస్ చూస్తుంటారు. కానీ మా దగ్గర ప్లాట్ కొనుక్కుంటే మా హిల్ మీద మీరు వస్తే 4 నుంచి 5 వరకు హిల్ వ్యూ సూర్యోదయాల్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే సూర్యాస్తమయాలు, సన్సెట్స్ కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఒక కాటేజ్ కనుక ఇక్కడ నిర్మించుకుంటే అందమైన సూర్యోదయాలతో పాటు, అందమైన సూర్యాస్తమయాలతో పాటు భోజనం చేస్తూ మీ ఫ్యామిలీతో, మీ కుటుంబంతో మీ స్ట్రెస్లన్నీ మర్చిపోయి హ్యాపీగా గడిపేటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే మా ఈస్టర్న్ మెడోస్ ప్రాంతం అని ఖచ్చితంగా చెప్పగలం. మనం టాప్ మీద హిల్ వ్యూ నుండి మనం కిందికి గనక చూసినట్లయితే ఈస్టర్న్ మెడోస్ లో స్టే చేస్తే నైట్ వ్యూ, ఒక రిసార్ట్ లో ఉండేటువంటి అనుభూతిని మాత్రం ఖచ్చితంగా మేము క్లయింట్స్ కి 100% ఇచ్చి తీరుతాము. ఒక రిసార్ట్ లో ఉన్న సౌకర్యాలన్నీ కూడా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అనుభవించే ప్రాపర్టీ ఈ ఈస్టర్న్ మెడోస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ప్లాట్ సైజెస్ అంతా ఎలా ఉంటుందండి? అంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యాయి? ఇంత పెద్ద విశాలమైన లేఅవుట్లో అందరినీ మేము అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో 150 స్క్వేర్ యార్డ్స్, 180 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, 220, 267, 300, 325, 400, 450 స్క్వేర్ యార్డ్స్ వరకు వాళ్ళ ఆర్థిక బలాలను బట్టి కొనుక్కోవడానికి సిద్ధంగా అన్ని రకాలైనటువంటి ప్లాట్లు మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ ప్లాట్స్ అనేవి హిల్ వ్యూ లో కూడా ఉన్నాయి అన్నారు కదా, సో కస్టమర్ ప్రిఫరెన్స్ అంతా ఎలా ఉంటుంది? హిల్ వ్యూ లో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉన్నాయి, కన్వీనియంట్ పరంగా ఎలా ఉంటుంది? అంటే హిల్ ఎందుకు మేము సెలెక్ట్ చేసుకున్నామంటే, హిల్ పక్కనే 250 ఎకరాల్లో ఒక ఫారెస్ట్ ఉందండి. ఈ ఫారెస్ట్ ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్లో చల్లని వాతావరణం ఉంటుంది, టెంపరేచర్ ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది, స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఎవరికైతే స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణము, తక్కువ రేటు, లీగాలిటీ కోరుకుంటున్నారో ఈస్టర్న్ మెడోస్ అనేది వాళ్లకు బెస్ట్ చాయిస్గా చెప్పొచ్చు. ఎక్కువ మంది మైదానం కోరుకుంటున్నారు, కొంతమంది స్పెసిఫిక్గా మాకు హిల్ వ్యూ ఉండే విధంగానే ఉండాలని చాలా మంది కొండ మీద కూడా కోరుకోవడం జరిగింది. కొండ మీద కనుక ఒక ఇల్లు కట్టుకుంటే డెఫినెట్గా ఊటీలో ఉన్న అనుభూతి ఈస్టర్న్ మెడోస్ లో అనుభవించి తీరాల్సిందే. కరెక్ట్, మీరు అన్నట్టు ఊటీ, కొడైకెనాల్, కూర్గ్, అరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఈస్టర్న్ మెడోస్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు అనిపిస్తుంది. కొండ ఎక్కితే 2 సౌకర్యాలు ఉన్నాయండి. స్వచ్ఛమైన గాలి వస్తుంది, వ్యూ బాగుంటుంది. మనకి ఇక్కడే కొండమడుగులో ఒక పెద్ద ఎత్తైన 108 అడుగులటువంటి సాయిబాబా విగ్రహం కూడా కనిపిస్తుంది. వాళ్ళు భక్తులైతే ఆ వ్యూతో పాటు మనం డోర్ తెరవగానే 108 అడుగులటువంటి సాయిబాబా విగ్రహాన్ని కూడా ప్రతిరోజు దర్శనం చేసుకునేటువంటి అవకాశం కూడా మా ఈస్టర్న్ మెడోస్ లో ఉంది. సో మీరు హిల్ వ్యూ అన్నారు కదా, సో ఒక్కసారి హిల్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తారా? డెఫినెట్ గా. ఈ కొండ ఎక్కగానే మనకు సాయిబాబా టెంపుల్, అలాగే ఎయిమ్స్ హాస్పిటల్లోని టవర్స్, గట్కేసర్లోని టౌను, వెనకాల ఉన్నటువంటి రాయారావుపేట SCZ, ప్రశాంతమైన పల్లెటూరు వాతావరణం. మరి ఒక్కసారి చూద్దామా? డెఫినెట్ గా రండి. కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే అసలు ఈ కొండ ప్రాంతాన్ని ఇంత అద్భుతంగా మార్చాలి అంటే చాలా కృషి అవసరము, దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాలి. సో ఇంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా మీరు ఎందుకు ఈ లొకేషన్ అంటే పక్కా చేయాలి హిల్ ఏరియాలనే అని అనుకున్నారు? అంటే మేము ఒక ప్యాషనేట్
రియల్ ఎస్టేట్ చేస్తున్నామండి మేము. ఎక్స్పెన్సివ్ అయినా కస్టమర్స్కి ఒక మంచి అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఎక్స్పెన్సివ్ అయినా కూడా మేము సంతోషంగా భరిస్తున్నాం. కరెక్ట్. ఆ ఎక్స్పీరియన్స్ ని మనకు అందజేయడానికి అక్షిత ఇన్ఫ్రా వారు ఎప్పుడు ముందుంటారని చెప్పొచ్చు. సో ఎమ్యూనిటీస్ అవన్నీ మీరు అన్నారు కదా, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఎక్కడ ఉంటాయి? అంటే ఈ 170 acres ని 2 phases గా చేసామండి. ఫస్ట్ ఫేజ్ లో 96 acres చేసాము. సెకండ్ ఫేజ్ లో ఒక 74 acres వస్తుంది. ఆ 74 acres సెకండ్ ఫేజ్ లో మనము ఈ హిల్ పైన మనం చెప్పిన ఎమ్యూనిటీస్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. చూసినట్టయితే ఆ రోడ్స్ అన్ని కూడా క్లారిటీగా కనిపిస్తున్నాయి ఈ వ్యూ పాయింట్ నుంచి. అండ్ ఈ ఫ్రెష్నెస్ ఎయిర్ ఏదైతే ఉందో చాలా, అంటే ఎవరెవరికైతే భయం ఉంటుంది అరే హెల్త్ ఖరాబ్ అవుతుంది సిటీస్ లో ఉండడం వల్ల అని భయపడే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. మార్నింగ్ జాగింగ్ చేసుకున్నా లేకపోతే యోగాస్ చేసే వాళ్ళకి అసలు నాకు ఇక్కడ విజన్ అంతా కనిపించేస్తుంది మీరు చూపిస్తుంటే. ఏమంటారు? అంటే మన ఈస్టర్న్ మెడోస్ ప్రాజెక్టు స్వచ్ఛమైన గాలి ఉంటుంది, పైగా లీగాలిటీ పరంగా ఎవరు భయపడకుండా మనశ్శాంతిగా హెచ్ఎండి అప్రూవల్, రెరా అప్రూవల్ ఉంది, బ్యాంక్ లోన్ సపోర్ట్ ఉంది. ప్లస్ ఎవరికైతే స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం, కుటుంబంతో గడపాలనుకున్న వాళ్ళకి ఈస్టర్న్ మెడోస్ అనేది బెస్ట్ చాయిస్. కరెక్ట్ అండి. ఇక్కడున్న ఈ గాలే చెప్తుంది ప్రకృతి ఎంత అమోఘంగా ఉందో. అండ్ మీరు అన్నట్టు ఆ భయం లేకుండా, ఏ లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేయాలి అన్నా, ఎంజాయ్ చేయాలన్నా, పెట్టుబడి కోసం డెవలప్మెంట్ ఎక్కడుంది అని ఆలోచించాలన్నా, సామాన్యులకు అందుబాటు ధరల్లో హైదరాబాద్ చుట్టుపక్కల కొనాలి అన్నా కూడా ఈస్టర్న్ మెడోస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చూస్తున్నట్టయితే హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ అంతా కూడా అక్షిత ఇన్ఫ్రా చేతుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్ గా అండి. మనము డీసెంట్రలైజేషన్ ఒకే లొకేషన్ లో మేము మహేశ్వరంలో ప్రాజెక్టులు చేసాము. కానీ ఒకే లొకేషన్ లో కొనడం అంటే ఇన్వెస్టర్స్ కి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ చుట్టూ నలుమూలల అన్ని వైపులా ఎక్కడైతే బాగా డెవలప్ అయ్యి వాళ్ళకి అప్రిషియేషన్ వస్తుందో ఆ లొకేషన్స్ మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్రాజెక్టులు చేసి కస్టమర్స్ ని మనం సాటిస్ఫై చేస్తూ ఉంటాం. ఓకే, వండర్ఫుల్ అండి. మీరు ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ అన్ని ఇంకా ఇంకా తీసుకురావాలి, సామాన్యులకు ఎవరైతే ఉందో వాళ్ళ కళలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అక్షిత ఇన్ఫ్రా వారు హైదరాబాద్ నలుమూలల డెవలప్మెంట్ అంటే అక్షిత ఇన్ఫ్రా అయ్యేటట్టు ప్రతి ప్రాజెక్ట్ ని డెవలప్మెంట్ పరంగా బంగారు బాటలు నడిపిస్తున్నారు. సో మీ పెట్టుబడిని కూడా బంగారుమయం చేసుకోవాలి అనుకుంటే అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో పెట్టుబడి పెట్టండి. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.